హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మోగబోయిన ప్రేమ 26వ భాగాన్ని వినేద్దాం. దాత్రిని అలానే చూస్తూ దగ్గరికి లాక్కుని చెవిలో చిన్నగా ఏదో చెప్పేసరికి కళ్ళు పెద్దవి చేసుకుని ఒక్కసారి రాముని దూరం జరిగి ఓని కొంగుని చేత్తో నలిపేస్తూ ఉంటుంది దాత్రి. దాత్రి అలా దూరం జరగగానే మళ్ళీ దగ్గరికి వెళ్ళి వెనక నుండి హత్తుకొని ఏంటి ఓకేనా లేదంటే అని చెవిలో గుసగుసగా అంటాడు రామ్. దాత్రి టెన్షన్ పడుతూ బావా నేను ఒప్పుకోను, ఇది కాకుండా ఇంకొకటి చెప్పండి చేస్తాను అని అంటుంది. లేదు నాకు ఇదే కావాలి అంటాడు. బావా ఏంటి మీరు, నీకు ఇష్టం లేదు కదా వదిలేపో అని విసురుగా వదిలేసి దూరం జరుగుతాడు రామ్. రామ్ ముందుకొచ్చి ఒక గంట ముద్దంటే ఊపిరి ఆడదు బావా, అర్థం చేసుకోండి, పైగా నేనే పెట్టాలంటే నా వల్ల కాదు అని అంటుంది. ఇంతకుముందు పావు గంటకే కళ్ళు తేలేసిన దాత్రి ఫేస్ గుర్తుకొచ్చి వస్తున్న నవ్వు కంట్రోల్ చేసుకుని సరే ఏడుస్తున్నావు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అని అంటాడు. సరే అని అంటున్న దాత్రిని చూసి గంట ముద్దని అరగంట చేశావు కాబట్టి నీ ఒంటి మీద ఓని తీసేయాలి అని మరో కండిషన్ పెడతాడు రామ్. దాత్రి ఒక్కసారి గుండెల మీద చేయి పెట్టుకుని నా వల్ల కాదు అని అంటుంది. ఏది అడిగినా వద్దు ఊహు తప్ప ఇంకొకటి రాదా నీ నోట్లో నుంచి? నువ్వు ఇప్పుడే నా చుక్కలు చూపిస్తుంటే రేపు పెళ్ళయ్యాక నన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెడతావో ఏంటో. రామ్ అలా అనగానే పెళ్ళి ఇంకా కాలేదు కాబట్టి మిమ్మల్ని ఇలా తిప్పలు పెడుతున్నాను, పెళ్ళైన తర్వాత అలా ఏమీ చేయను, మీ ఇష్టం అని అంటాను అని నవ్వుతూ అంటుంది. ఆహా అవునా అని అంటూ దగ్గరికి లాక్కుని నువ్వు మౌనంగా ఉంటే సైలెంట్ అనుకున్నా కాదు నువ్వు పెద్ద ముదురువి, నీ మౌనం పోవడానికి నేను అన్ని తిప్పలు పడితే నువ్వు నన్ను ఇప్పుడు తిప్పలు పెడతానంటావా? నిన్ను కాసేపు మాట్లాడనివ్వకూడదు అని అంటాడు. నేను మాట్లాడకపోతే మోగుదానివా అంటున్నారు, మాట్లాడతానేమో మాట్లాడనివ్వకూడదు అంటున్నారు అని బొంగమూతి పెడుతుంది. దాత్రి మూతి చూసి ప్రతిసారి పెదవులకి బొక్క పెడుతున్నాను అని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, నువ్వు ఇలానే మూతి పెట్టావనుకో కొరికి వదిలిపెడతా అని అంటాడు. సరే పెట్టను అంటే ఏంటి, నా ముద్దు నీకు నచ్చలేదన్నమాట, ఇలా పెడితే ముద్దు పెట్టేస్తానని అంటే సరే పెట్టను అంటున్నావు. సరే నీకు అంత ఇష్టం లేనప్పుడు నేను ముద్దు కూడా పెట్టుకోనులే. రామ్ వైపు చూసి ఇప్పుడు ఏమన్నాను, మీరే కదా అన్నారు, మళ్ళీ నిందలన్నీ నా మీదే వేస్తున్నారు, ఇలా అయితే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అని అంటున్న దాత్రిని చూసి పోతే పో నాకేం నష్టం లేదు, బెదిరిస్తున్నావా అని సీరియస్ అవుతాడు రామ్. రామ్ ఫేస్ చూసి గుట్టుకలు మింగుతూ ఏదో సరదాగా అన్నాను సారీ అని వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ అంటుంది దాత్రి. దేవుడా అని అనుకుని పడుకో నాకు వర్క్ ఉంది అని అంటాడు. నేను కూడా మీ వర్క్కి హెల్ప్ చేస్తా, ఇంతకు ముందు చెప్పారు కదా నైట్ వర్క్ చేస్తాను హెల్ప్ చేయమని, ఇప్పుడేమో పడుకోమంటున్నారు అంటే నా మీద బాగా కోపం వచ్చింది కదా అని ఏడుస్తుంది. రామ్ తల పట్టుకుని బెడ్ మీద కూర్చొని దాత్రిని ఒడిలోకి లాక్కుని ఇప్పుడు ఏడు పాపలేదనుకో 1 అవర్ ముద్దు క్యాన్సిల్ చేసేస్తాను, దాని బదులు ఫస్ట్ నైట్ చేసుకుంటా, నువ్వు ఎంత ఏడ్చినా వదిలిపెట్టను చూసుకో మరి అని అంటాడు. దాత్రి దెబ్బకి నోరు మూసేసి రామ్ భుజం దగ్గర తల పెట్టుకుని బావా అని అంటుంది. చెప్పు అని నడుము చుట్టూ చేతులు బిగిస్తూ అంటాడు. మీ వస్తువు ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి ఆ చైనా? మీకెలా తెలుసు? చిన్నప్పుడు నీ మెడలో వేసింది నేనే కదా తెంగరబుచ్చి, మళ్ళీ నీకెలా తెలుసు అని అడుగుతావే అని తల కొట్టుకుంటాడు. మర్చిపోయారేమో అని అడిగాను అని అంటున్న దాత్రిని చూసి నడుము దగ్గర గట్టిగా నొక్కేసి అన్నీ గుర్తున్నాయి, ఇది కూడా గుర్తుంది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు. అబ్బా నొప్పి వస్తుంది అని మెలుకలు తిరుగుతున్న దాత్రిని చూసి బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు మెలికలు తిరగకుండా ఉంటే నేను సైలెంట్గా ఉంటా, లేదంటే పోనీలేని ముద్దు తీసుకోకుండా వదిలేశాను, ఇప్పుడు అది కంటిన్యూ అయిపోతుంది అని అంటాడు. దాత్రి అలానే చూస్తూ బుగ్గ మీద పెట్టి పక్కకు వెళ్తూ ఉండగా మెడ వెనక గట్టిగా పట్టుకొని పెదవుల మీద దాడి చేసి కళ్ళలోకి చూస్తూ కుదురుగా ఉన్నవాడిని రెచ్చగొట్టకు, తర్వాత ఏడుస్తావు అని అంటాడు. దాత్రి సిగ్గుపడి వర్క్ చేసుకోండి, నేను మీ పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను అంది. అని దాత్రిని బెడ్ మీద కూర్చోబెట్టి తన ల్యాప్టాప్ తీసుకుని ఒడిలో పెట్టుకుని బిజినెస్ గురించి ప్లాన్ రెడీ చేస్తూ ఉంటాడు. ఎంత సంతోషపడుతున్నావే, నీ ముఖంలో నవ్వు నాకేం మాత్రం నచ్చలేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటావు చూడు, అలా అయితేనే నీ ఫేస్కి సూట్ అవుతుంది అని దాత్రిని తిట్టుకుంటూ ఉంటారు దేవి గారు. దేవి గారిని చూసి ఏంటి దేవి పార్టీకి వచ్చావన్న మాటే కానీ నీ ముఖంలో అసలు సంతోషమే లేదు, ఎప్పుడు చూసినా అందరినీ నువ్వే ఎంటర్టైన్ చేస్తావు కదా, ఈరోజు ఏమైంది డల్గా ఉన్నావు అని అంటారు దేవి గారి ఫ్రెండ్ మాధవి గారు. ఏం లేదు మాధవి, కొన్ని దుష్టగ్రహాల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, అందుకే ఇలా డల్గా ఉన్నాను. అలాంటి గ్రహాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు, వాటి దారిన వాటిని వదిలేస్తే అవే పక్కకు వెళ్ళిపోతాయి కదా.
అవి వెళ్ళేలా లేవు మాధవి, మనమే వెళ్ళగొట్టాలి అని అంటున్న దేవి గారి మాటలు అర్థం కాక, సర్లే నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు కానీ పద పార్టీ ఎంజాయ్ చేద్దాం అని దేవి గారిని లాక్కుని వెళ్ళిపోతారు మాధవి గారు. ఫుల్గా పార్టీ ఎంజాయ్ చేసి మిడ్ నైట్ ఇంట్లోకి వస్తారు దేవి గారు. దేవి గారు రావడం చూసి పడుకునున్న కిషోర్ గారు లేచి కూర్చుని నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. బ్యాగ్ పక్కన పెడుతూ చెప్పండి ఏంటో అని అంటారు. నీకు నిజంగానే దాత్రి అంటే ఇష్టం ఉందా లేదంటే డ్రామా చేస్తున్నావా? అసలు మీరు ఎందుకు నమ్మడం లేదు? ఇంకా నేను మిమ్మల్ని నమ్మించలేను. నాకు నిజంగానే దాత్రి అంటే ఇష్టం. ఏదో కొంచెం కోపంలో అలా ఆ పిల్లని బాధ పెట్టాను అంతే. ఇప్పుడు తప్పు తెలుసుకుని ఒప్పుకున్నాను కదా. ఏమో నువ్వు పెళ్ళైన తర్వాత దాత్రిని మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం ఊరుకోను అని అంటున్న కిషోర్ గారిని చూసి నాకేం అలాంటి ఆలోచన లేవు అని శారీ మార్చుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళి శారీ మార్చుకుని బెడ్ మీద సెటిల్ అవుతారు దేవి గారు. దేవి గారిని అలానే చూసి నిద్రలోకి జారుకుంటారు కిషోర్ గారు కూడా. రామ్ కీబోర్డు మీద టకటక చేతులు ఆడిస్తూ ఉంటే దాత్రి అలానే చూస్తూ మీరు చాలా చదువుకున్నారు కదా బావా అని అంటుంది. దాత్రి వైపు వింతగా చూస్తూ అదేంటే మెంటల్, చదువుకున్నాను కదా మళ్ళీ చాలా ఎందుకు అని నెత్తి మీద మొట్టుతాడు. దాత్రి తల రుద్దుకుంటూ అంటే మీరు కంప్యూటర్ మీద టకటక నొక్కేస్తున్నారు కదా అందుకే చాలా చదువుకున్నారు అంటున్నాను అంటుంది. నిద్ర వస్తే పడుకోవే, అంతేగాని ఇలా తెక్కతెక్కగా వాగకు. దాత్రి చిరుకోపంగా చూస్తూ ముఖం పక్కకు పెట్టేస్తుంది. దాత్రిని చూసి ఏయ్ అని పిలుస్తాడు. నువ్వు ఎందుకు చదవడం ఆపేశావు? ఊరికే బావా, చదువుకోవాలని లేదు అందుకే ఆపేశాను. నిజమా? నీ ఇంటర్ సర్టిఫికేట్స్ ఇక్కడే ఉన్నాయా? ఏమో తెలియదు బావా అని అంటున్న దాత్రిని సీరియస్గా చూసేసరికి ఉన్నాయి ఉన్నాయి అని అంటుంది. ఓకే, డిగ్రీ ఏమైనా చదువుతావా? అయ్యో బావా వద్దు, నేను హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటే అది చాలు నాకు. చదువుకోవచ్చు కదా, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అప్పుడు చూద్దాంలే బావా, మీ వర్క్ ఇంకా ఎంత ఉంది అని ఆవలిస్తూ అంటుంది దాత్రి. దాత్రి వైపు చూసి ఇంకొక 1 అవర్ పడుతుంది, నువ్వు పడుకో అని అంటాడు. ఆహా వద్దులే, మీతో పాటే పడుకుంటా. ఎందుకు? ముట్టుకుంటే ముడుచుకోవడానికా అని అనగానే మూతి తిప్పి వెనక్కి జరిగి బెడ్ మీద పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటుంది దాత్రి. దాత్రి కోపం చూసి నవ్వుకుని తొందరగా వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ దాత్రి వైపు చూడగానే అలానే చూస్తూ ఉంటుంది. ఏంటే దోత, పడుకోకుండా నాకు దిష్టి పెడుతున్నావా? నేను ఇప్పుడే చూశాను అని మళ్ళీ పక్కకు తిరిగిపోతున్న దాత్రిని చూసి దిష్టి పెట్టావు కదా, దిష్టి తీసి పడుకో అని అంటాడు. రామ్ వైపు అలానే చూసి సరే తీస్తా, ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకుని వస్తానుండండి అని బెడ్ దిగుతున్న దాత్రిని గట్టిగా మీదకి లాక్కుని నీ ముఖమే, దిష్టి తీయమనంటే ఉప్పులు పప్పులతో తీస్తావు కానీ తీస్తావని కాదు అని అంటాడు. దిష్టి అలానే తీస్తారండి అని అంటున్న దాత్రిని చూసి ముద్దులతో కూడా దిష్టి తీయచ్చు అని అంటాడు. ముద్దులతోనా? అవును తీసేయి త్వరగా. రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి తీసేశాను పడుకోండి అని అంటుంది. రామ్ బాబుకి కోపం వచ్చేసి అరచేతిలో ఇమిడిపోయిన నడుంని గట్టిగా నలిపేసి నీకు ముందుంది నా చేతిలో, అప్పుడు ఎలా తప్పించుకుంటావు నేను కూడా చూస్తా అని అంటాడు. దాత్రి క్యూట్గా ఫేస్ పెట్టి నా బావ నన్ను ఇబ్బంది పెట్టరు అని అంటుంది. హో అవునా, మరి నీ బావని నువ్వు ఇబ్బంది పెట్టచ్చా? నేనేమి ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని? ఇదిగో ఇలానే అని అంటున్న రామ్ చూపులు చూసి తన్ని తాను చూసుకుని పూర్తిగా రామ్ మీద ఉండేసరికి దూరం జరగడానికి చూస్తుంది. అంతలేదు, సైలెంట్గా పడుకో. ఇబ్బందిగా ఉంది అన్నారు కదా అని అంటున్న దాత్రి కింద పెదవి ముద్దాడి నాటు కాల్ చేయకు అని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. దాత్రి నవ్వుకొని ఎన్నో రోజుల నుండి పడుతున్న బాధ మొత్తం పోయేసరికి రామ్ గుండెల మీద హాయిగా నిద్రపోతుంది. ఉదయం 5 గంటలకి మెలకు వచ్చిన దాత్రికి తన్ని చుట్టుకొని పడుకున్న రామ్ని చూసి మీరు నిద్రపోండి, నేను వెళ్ళి పూజ చేసుకుని టిఫిన్ రెడీ చేసి వస్తాను అని అనుకుంటూ దూరం జరుగుతుంది. రామ్ ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఉండేసరికి నెమ్మదిగా విడిపించుకుని కిందికెళ్తుంది. తన బట్టల బ్యాగ్ తన గదిలోనే ఉండడంతో తెరిచి ఉన్న గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండగానే ఏంటే అప్పుడే లేచావా, నీ బావ గది దాటనిచ్చాడా అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ గారు. అమ్మమ్మ ఏంటి నువ్వు అని సిగ్గుపడుతున్న దాత్రిని చూసి ఆ బట్టలు మీ గదిలో పెట్టేసుకో, నువ్వు ప్రతిసారి కిందికొచ్చి తీసుకుని వెళ్తూ ఉంటే వాడు అరుస్తాడు మళ్ళీ అని అంటారు. అది నిజమే అని అనుకుని సరే అమ్మమ్మ, నేను స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు తీసుకుని వెళ్తానులే అని అంటుంది. సరే అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి స్నానం చేయడానికి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది దాత్రి. స్నానం చేసి ఓని వేసుకుని గార్డెన్లో ఉన్న పూలు కోసుకుని దేవుడి గదిలోకి వెళ్ళి ఎంతో ఆనందంగా దేవుడి పటాలకి అలంకరించి పూజ చేసుకుంటుంది. ఒక 10 నిమిషాలు పూజలో మునిగిపోయి బయటకు వచ్చి టైం 6 గంటలు అవుతుండడంతో కాఫీ పెట్టడం కోసం కిచెన్లోకి వెళ్తుంది.
అందరికీ కాఫీ కలిపి ట్రేలో పెట్టుకుని బయటకు వస్తున్న దాత్రికి ఎదురుగా నిలబడుతుంది నందు. నందుని చూసి, ఏంటి నందు అప్పుడే లేచావా అని అంటుంది. హా వదినా అని ఒక కప్పు తీసుకొని తాగుతూ, అవక్కడ పెట్టేసే వదినా, ఇంకా ఎవరూ లేవలేదు కదా, నానమ్మ లేచుంది అనుకుంటా, నేను ఇస్తాలే, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఇవ్వు అని అంటుంది. బావ ఇంకా లేవలేదు నందు అని అంటూ ఉండగానే, ఏయ్ ఎక్కడున్నావే అని గట్టిగా గదిలో నుండి అరుస్తాడు రామ్. నందు చెవులు మూసుకుని, అబ్బా చూడు ఎలా అరుస్తున్నాడు, వెళ్ళు తల్లి వెళ్ళు, మళ్ళీ అరిచాడంటే నా చెవులో నుండి బ్లడ్ వస్తుంది అని అంటుంది. దాత్రి నవ్వి, సరే నందు నువ్వు అమ్మమ్మకివ్వు అని కాఫీ తీసుకుని గదిలోకి వెళ్తుంది. దాత్రి గదిలోకి వెళ్ళి చూసేసరికి కోపంగా చూస్తూ ఉన్న రామ్ని చూసి, ఏమైంది బావా అని అంటుంది. రామ్ సీరియస్గా చూస్తూ, ఎక్కడికి వెళ్ళావు అని అంటాడు. ఎక్కడికి వెళ్తాను బావా, కిందికి వెళ్ళాను, స్నానం చేసి పూజ చేసుకుని కాఫీ కలిపి నందుకిచ్చి ఇప్పుడు ఇదిగో మీకు ఒకటి తీసుకొచ్చాను, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నన్ను పక్కకి నెట్టేసి వెళ్ళి నీ పనులు చూసుకుని వస్తున్నావా? నేనేం నెట్టేలేదు, కొంచెం పక్కకి జరిపాను అంతే. దాత్రిని కింద నుంచి పై వరకు చూస్తూ సర్లేదా అని పిలుస్తాడు. దాత్రి మెల్లగా రామ్ దగ్గరికి వెళ్ళి చేతిలో కాఫీ కప్ పెట్టి పక్కన కూర్చుంటుంది. రామ్ కాఫీ తాగి పక్కన పెట్టి, మీ అత్తయ్య ఒప్పుకున్నారు కదా, ఈ మంత్ ఎండింగ్ మ్యారేజ్ చేసేసుకుందామా అని అంటాడు. ముందు నందుకి చేస్తానన్నారు కదా, నందు చదువుకుంటుంది కదా, తర్వాత చేద్దాం, ముందు మనం చేసుకుందాం, నీ ఇలా పక్కన పెట్టుకుని కుదురుగా ఉండడం నా వల్ల కావట్లేదు అని నడుం చుట్టూ చేతులు వేసి మెడవంపులో ముద్దులిస్తూ ఉంటాడు. రామ్ పనులకి సిగ్గుపడుతూనే ప్రశాంత్ గారి గురించి తెలుసుకుంటా అన్నారు అని అంటుంది. తెలుసుకుంటా కంగారు పడకు అని కసుక్కున్న మెడ దగ్గర కొరుకుతాడు. అబ్బా అని దూరం చేయడానికి చూస్తున్న దాత్రిని చూసి ఇంకా దగ్గరికి లాక్కొని, చుడిదార్స్ జీన్స్ వేసుకోవా అని అంటాడు. జీన్సా అని నోరు తెరిచిన దాత్రిని చూసి, అవునే, నీకు అలాంటివి ఎక్కడ అలవాటు ఉంటాయిలే, ఇలా సింపుల్గా ఉండడమే కదా ఇష్టం అని అంటాడు. హా అవును బావా, ఇవే అలవాటు, ఒకసారి చుడిదార్ ట్రై చేయొచ్చు కదా. బాగోవు బావా అని అంటున్న దాత్రిని చూసి, నీకు ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటావు కదా అని అంటాడు. సర్లేండి వదలండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. మొదలు పెట్టావా? హా పో, అలా అని అక్కడే ఉన్నావనుకో, కిచెన్లో స్టార్ట్ చేస్తామన్న రొమాన్స్ అని కన్ను కొడతాడు. దాత్రి కళ్ళు పెద్దవి చేసుకుని చూసి మళ్ళీ దగ్గర రావడానికి చూస్తున్న రామ్ని చూసి ఫాస్ట్గా కిందికి పరిగెత్తేస్తుంది. రామ్ నవ్వుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. దాత్రి సిగ్గుపడుతూ రామ్ గది నుండి పరిగెత్తుకుంటూ రావడం చూసిన హాల్లో ఉన్న దేవి గారికి కోపం పెరిగి మళ్ళీ వెంటనే కంట్రోల్ చేసుకుని, దాత్రి వేడిగా టిఫిన్ చేసి పెట్టమ్మా, నైట్ సరిగా భోజనం చేయలేదు అని ప్రేమ వరకబోస్తూ అంటారు దేవి గారు. అవునా అత్తయ్య, 10 నిమిషాలు రెడీ చేసేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. దేవి గారి కోసం వేడివేడిగా దోశలు వేసి తీసుకొచ్చి, తినండి అత్తయ్య, రాత్రే చెప్పుంటే అప్పుడే ఏదో ఒకటి వండేదాన్ని కదా, ఇలా ఆకలితో ఎందుకున్నారు అని అంటుంది. దాత్రిని ఒక చూపు చూసి, రాత్రే పార్టీలో ఫుల్గా బిర్యానీ తిన్నాను, ఏదో ఊరికే అంటే ఇది నిజమేననుకుంటుంది, ఏంటో పిచ్చిమొక్కంది అని అనుకుని, ఆ టైంలో నిన్ను ఏమి ఇబ్బంది పెడతాను అని సైలెంట్గా మంచినీళ్ళు తాగి పడుకున్నాను దాత్రి అని అంటారు. అయ్యో అవునా అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయకండి, మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత లేట్ అయినా నన్ను లేపండి, నేను మీకు ఏదైనా వండి పెడతాను. సరే దాత్రి, నువ్వు చెప్పావు కదా, ఈ రోజు నుండి అలానే చేస్తాను అని అంటున్న దేవి గారిని చూసి, ఇంకో దోశ తెస్తాను అత్తయ్య అని కిచెన్లోకి వెళ్తుంది దాత్రి. దీని దగ్గర ఇలా ప్రేమగా నటిస్తూనే దీని గొంతు కోయాలి అని అనుకున్న దాత్రిని తీసుకుని వచ్చిన దోశలు ఫుల్గా తింటూ ఉంటారు. చాలు దాత్రి, నీ ప్రేమతో ఇంకో 2 దోశలు ఎక్స్ట్రా తినేశాను, అదే చేత్తో ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చేస్తే నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను, నైట్ సరిగ్గా నిద్ర కూడా పోలేదు దాత్రి. ఇప్పుడే తీసుకొని వస్తాను అత్తయ్య అని కాఫీ పెట్టి దేవి గారికి ఇస్తుంది. కాఫీ కూడా పొట్టలో పడేసి, థ్యాంక్స్ దాత్రి, మీ మామయ్య వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా చేసి పెట్టు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చక్కగా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా పైనుండి చూసిన రామ్ వాళ్ళ మామ ప్రవర్తన కొంచెం తేడాగాని అనిపించి ఒక కంట కనిపెడుతూనే ఉండాలని ఫిక్స్ అయ్యి అప్పుడే కిందికి వస్తున్నట్టు వచ్చి రూమ్లోకి వెళ్తున్న దేవి గారిని చూసి, టిఫిన్ చేసావా మామ్ అని అడిగాడు. దేవి గారు తన పథకం అమలు చేస్తూ, లేదు నాన్న, దాత్రి ఏదో పనిలో ఉందట, ఒక 10 నిమిషాలు ఆగి రెడీ చేస్తానంది, అందుకే రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అని అంటున్న దేవి గారిని చూసి కోపంగా కళ్ళు ఎరిపెక్కాయి. దేవి గారి ప్రవర్తన చూసిన రామ్కి చిరాగ్గా అనిపించి మరొక ఛాన్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యి అప్పుడు కూడా మారకపోతే దాత్రిని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.